గంటా గారు చూడండి, ఇన్ని వందల ఎకరాలు దోచేశారు. పెందుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు, పెందుర్తి ఎమ్మెల్యే అంటాడు పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్, వాడికి ఏం తెలుసని. చూపిస్తాను, యాక్టర్ అంటే ఏం చూపిస్తాను మీకు. ఈ వాజమ్మలకి చెప్పదలుచుకున్నా, మీరు ఒక నటుడు పెట్టిన పార్టీలో ఉండి ఇంకొక నటుడిని వెటకారం చేస్తున్నారు. ఇంకొక నటుడు సపోర్ట్ చేస్తేనే పెందుర్తి ఎమ్మెల్యేకి చెప్తున్నాను, నాకు నీ పేరు కూడా తెలియదు, చెప్తున్నా విను. పెందుర్తి ఎమ్మెల్యేకి కొడుకు ఇద్దరికి చెప్తున్నా, ఒక నటుడు మీకు అండగా నిలబడితేనే నువ్వు ప్రభుత్వాలు నిలబడి, అందుకు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నీ ప్రభుత్వం నిలబడింది. ఏంటి ఎమ్మెల్యే అయితే నీ కొమ్ములు వచ్చినాయా, నీ కొడుకైనా కొమ్ములు వచ్చినాయా? ఏమనుకున్నారు మీరందరూ? భయపడతావా మేము? ఇది శ్రీకాకుళం తిరుగుబాటు నేల, శ్రీకాకుళం సాయుధ పోరాటం చేసిన నేల. ఈ కండువ లోపల ఉన్నది, ఈ గుండె లోపల ఉన్నది ఎరుపు రక్తం, ఎరుపు గుండె. మార్పుకు చిహ్నం, విప్లవానికి చిహ్నం, సామాజిక దోపిడీకి చిహ్నం, సమాజ సమతుల్యతకి పాటుపడే రక్తం నా గుండెల్లో ఉండదు, మర్చిపోకండి ఎమ్మెల్యే గారు. మీరు ఈ మధ్య ఒక కొత్త ప్రచారం ఎక్కువ చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను భీమిలిలో గంటా శ్రీనివాసరావు గెలిపించాను, పలానా చోట్ల ఈయన్ని గెలిపించాను, నేను తెలుగుదేశం పార్టీనే గెలిపించాను అని మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా ఒక ఇల్యూజన్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీరు ప్రచారం చేయకముందు గెలిచింది, మీరు ప్రచారం చేసినప్పుడు గెలిచింది, ఆ తర్వాత కూడా గెలిచిన విషయం మీరు మర్చిపోతా ఉన్నారు. జనరల్ ఎలక్షన్స్ కు ముందు లోకల్ బాడీస్ ఎన్నికలైనాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ లేరు, భారతీయ జనతా పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ సింగిల్ గా లోకల్ బాడీస్ లో పోటీ చేస్తే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, లోకల్ బాడీస్ లో సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి. అంతేకాదు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు అయ్యాయి, నంద్యాల అయ్యాయి, కాకినాడ అయ్యాయి. మరి నంద్యాల కాకినాడలో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయలా, భారతీయ జనతా పార్టీ వచ్చి ప్రచారం చేయలా. కానీ భారీ మెజార్టీ, గతంలో ఎన్నికల్లో రాని మెజార్టీ కంటే కూడా ఇంకా భారీ మెజార్టీ తోటి నంద్యాల కాకినాడ ఎన్నికల్లో గెలిచాం. మరి అక్కడ మీరు ప్రచారం చేయలేదు కదా. అంతేకాదు మీరు దాదాపు రాష్ట్రంలో అనేక చోట్ల ప్రచారం చేశారు. మీరు ప్రచారం చేసి గెలిచిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రచారం చేసిన దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే విషయం మీరు మర్చిపోతా ఉన్నారు. మరి మీరు ప్రచారం చేస్తేనే గెలిచేటట్టుకుంటే వాళ్ళు కూడా అక్కడ గెలిచి ఉండాలి. రాయలసీమలో చాలా చోట్ల ప్రచారం చేశారు, అలాగే మిగతా చోట్ల చాలా చోట్ల ప్రచారం చేశారు. ప్రచారం చేసిన అన్ని సీట్లు గెలవలా. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే అందులో మీరు కూడా కొంత సాయం చేశారు. ఎస్, డెఫినెట్ గా వీ డు అగ్రి. అందుకే మీ పట్ల మేము కూడా ఎప్పుడు ఆ గౌరవం చూపించాం. మీరు ఎన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు అబద్ధాలు అన్ని గ్లోబల్ ప్రాపగండ చేస్తున్నా కూడా చాలా రోజులు మేము సహనం వహించాం. కానీ మీరు అది మితిమీరిపోయింది. మీరు ఒక ఇల్యూజన్లో గెలిపోయారు. నా వల్లే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము నోరు విప్పి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అనేది అన్న ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపించిన మొట్టమొదటి సంవత్సరంలోనే 9 నెలలు తిరగక ముందే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఉన్న మాటలు మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి. ఒక నాయకుడు ఎదురు ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి దాని మీద మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది తప్ప ఎవరో పళ్ళని రెహమాన్ గారు అన్నారట, గణేష్ ఏదో అంటే అన్నాను, లేకపోతే ఇంగోరు అంటే అన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నాకేం తెలుసు, మీరు వెరిఫై చేసుకోండి. ఇది కాదు నాయకుడు కావాల్సిన లక్షణాలు. నాయకుడు అంటే ఒక కమిట్మెంట్. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే షుడ్ స్టాండ్ బై ఇట్. ఎస్, నేను అన్నాను, నా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్ అని మీరు చెప్పగలిగి మీరు ప్రూవ్ చేయగలిగితే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్. అంతే తప్ప ఊరక గాలి మాటలు అన్న మాటలు ఇన్న మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు 10 కాలాల పాటు మనగలాలంటే దాంట్లో ఒక నిబద్ధత కావాలి. కేవలం మాటలు చెప్పి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మీరు కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించారు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు, మీకు కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. ఆ యాంబిషన్స్ కి మీరు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎవరు కూడా హర్షించారని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.